NCERT 6th class history 3rd lesson in the earliest cities. అంటే మొట్టమొదటి పట్టణాలు అండ్ నాగరికత. మొట్టమొదటి పట్టణాలు NCERTs ఖచ్చితంగా చదవాలి. డైరెక్ట్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి. ఈ డైరెక్ట్ స్టేట్మెంట్స్ నుంచే మనకు క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. ఒక్కొక్కసారి స్టాండర్డ్ బుక్స్లో కూడా అవి కనిపించవు. 6 పట్టణాలు, నగరాలు, ఇవి ఫౌండేషన్ అన్నట్టు. ఒక్కసారి మనం ఇది ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా ఏ సబ్జెక్ట్ లైక్ ఏ బుక్ తీసుకున్నా సరే స్టాండర్డ్ బుక్ ఈజీగా అర్థమవుతుంది. దీని టెర్మినాలజీ అర్థమవుతుంది కాబట్టి. నాగరికత, పట్టణాలు అండ్ నగరాలు. మొట్టమొదటి అన్న చోట ప్రాచీన అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఫ్లో చార్ట్ చెప్తాను, షార్ట్ నోట్ మేకింగ్ చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను, ప్రాబ్లం లేదు. కానీ అటెన్షన్గా వినండి అండ్ నోట్ మేకింగ్ కూడా చేసుకోండి. మనం పాత బిల్డింగ్ చూసినప్పుడు, మనం న్యాచురల్గా నార్మల్ పీపుల్స్ చూసినప్పుడు ఏమంటాం, మాది ఎప్పుడో కట్టిన బిల్డింగ్, చాలా పాతపడిపోయింది, అందులో దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, పిశాచులు ఉంటాయి, లైక్ మనల్ని పడితే మనం లోపలికి వెళ్తే ఆ బిల్డింగ్స్ బూజు బట్టి ఉంటుంది, హెల్త్ డిసీజెస్ వస్తాయి అని అనుకుంటాం కదా. మనం నార్మల్ పీపుల్స్ చూస్తే అలా భయపడతాం. కానీ ఆర్కియాలజిస్ట్ చూస్తే ఏంది, ఆర్కిటెక్చర్ గురించే థింక్ చేస్తుంది. దాని ఆర్కిటెక్చర్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్లో ఎటువంటి బ్రిక్స్ అండ్ రాక్ ఏం యూజ్ చేశారు, దాని ట్రెడిషన్ ఏం చెప్తుంది, దాంట్లో ఉన్న ఎవ్రీ ఐటమ్ ఒక స్టోరీ చెప్తుంది ఆర్కియాలజిస్ట్కి. మనకి కూడా హరప్పా నాగరికత గురించి అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని బ్యూటీనెస్ చూస్తే దే కెన్ ఎంజాయ్. ఓల్డ్ బిల్డింగ్ అవి స్టోరీస్ చెప్తాయి కదా. 150 years ago మన బ్రిటిషర్స్ కాదు, వాళ్ళు బ్రిటిషర్స్ మన ఇండియాని పరిపాలించారు. ఫస్ట్ టైం పంజాబ్లోని హరప్పా ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. 1947 తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ డివైడ్ అయినాయి కదా. అప్పుడు ఆ ఏరియా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఇంజనీరింగ్స్ అనుకున్నారంట ఇది ఒక గుట్టలాగా అండ్ దిబ్బలాగా ఉంది అనుకున్నారంట. రెడీమేడ్గా ఉన్నాయి కదా బ్రిక్స్, యూటిలైజ్ చేద్దాము, రైల్వే లైన్లో వేద్దామని చెప్పేసి పగలగొట్టి రైల్వే లైన్లో వేస్తారు కంప్లీట్గా కొన్ని బిల్డింగ్స్. 80 years ago, అంటే ఎప్పుడైతే ఆర్కియాలజిస్టులు వచ్చి 80 years ago అంటే 2000 సంవత్సరాల క్రితం కదా, 2000 సంవత్సరాలు కదా ఈ బుక్కి, 80 సంవత్సరాలు అంటే 0 2 9 1 తీసుకున్నాం కాబట్టి 1920లో హరప్పాని షార్ట్ నోట్ మేకింగ్, హరప్పని తవ్వకాలు జరిపారు హరప్పలో. ప్రజెంట్ ఎక్కడుంది, పాకిస్తాన్లో పాక్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ హరప్పా. దీని పేరు మీదే వచ్చింది హరప్పా నాగరికత అని. నాగరికత అని. ఓకే, అండ్ ఇది ఎక్కడ ఏ ఏరియాలో ఉంది, సింధు నది ఏరియాలో ఉంది కాబట్టి దీనికి సింధు నాగరికత అని కూడా అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఇదే. మన భారతదేశ చరిత్ర స్టార్ట్ అయింది కూడా దీని నుంచే. 1920లోని తవ్వకాలు జరగకముందు మనం వేదాస్ నుంచి, ఆర్యుల నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం భారతదేశ చరిత్ర. కానీ ఎప్పుడైతే అప్పుడు తవ్వకాలు చేయడం చూసారో, తవ్వకాలు స్టార్ట్ చేశారో, 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయింది మన నాగరికత. లైక్ మన సంస్కృతులు, సాంప్రదాయాలు ఈజ్ డిఫరెంట్ అని అప్పుడు అర్థమైంది. లైక్ మనం అప్పటి నుంచి మన భారతదేశ చరిత్ర స్టార్ట్ అయిందన్న విషయం తెలిసింది. ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ వన్ సిటీస్, పట్టణాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో చదువుకున్నాం.
పట్టణాలు ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాం? 4700 సంవత్సరాల క్రితం పట్టణాలు స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయినాయి అని చెప్పుకున్నాం? సింధు నాగరికత దగ్గర, సింధు నది దగ్గర కదా. సింధు నది అండ్ ఉపనదుల దగ్గర ఫస్ట్ సిటీస్ ఫ్లరిస్ట్ అయినాయి, ఎర్లియస్ట్ సిటీస్ అని చెప్పుకున్నాం. అండ్ 2500 సంవత్సరాల క్రితం ఎక్కడ డెవలప్ అయింది పట్టణాలు? గంగా నది దగ్గర అండ్ వాటి ఉపనదులు దగ్గర డెవలప్ అయింది. డెవలప్డ్, అభివృద్ధి చెంది. డెవలప్డ్ అంటే మీనింగ్ ఓకే, అది షార్ట్ అండ్ స్వీట్గా. కీవర్డ్స్ మాత్రం. హరప్ప అనేది హరప్ప నాగరికత ఈ పేరు మీద వచ్చింది. హరప్ప ఇప్పుడు ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంది. సింధు నాగరికత అని ఎందుకన్నారు? సింధు నది దగ్గర ఫ్లరిస్ట్ అయింది కాబట్టి. అండ్ 4700 సంవత్సరాల క్రితం, ఇదిగో 4700 years ago సిటీస్ డెవలప్ అయినాయి. అండ్ సిటీ ఇన్ ద సబ్ కాంటినెంట్ అంటే ఏంటి? ఉపఖండం అని మనం ఎలా అనగలం? ఖండానికంటే ఎక్కువ ఉండదు అండ్ తక్కువ ఉంటుంది. అండ్ పర్వతాల నుంచి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ సముద్రాల నుంచి డివైడ్ అవుతుంది. అలా ఉంటేనే కదా ఉపఖండం అంటారు. భారతదేశం ఒక ఉపఖండం కదా. ఇక్కడ భారతదేశం ఉపఖండం. సౌత్ ఆసియా కిందకి ఏమేమి వస్తాయి అంటే భారతదేశం, ఇక్కడ పాకిస్తాన్, మన బార్డర్ కంట్రీస్ కూడా ఇవే కదా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఎక్కువ బార్డర్ షేర్ చేసుకునే కంట్రీ ఏది? బంగ్లాదేశే కదా. నేపాల్, భూటాన్, శ్రీలంక. ఇక్కడ ఒక జోక్ ఉంటుంది, ఇండియా మ్యాప్ కొంటే శ్రీలంక మ్యాప్ ఫ్రీగా ఇస్తామని అంట. శ్రీలంక. అండ్ దీనికి దగ్గరలో ఉన్న నైబరింగ్ కంట్రీస్ మయన్మార్, ఇక్కడ నేపాల్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఇవే కదా మన సౌత్ ఆసియా, దక్షిణాసియా కంట్రీస్. ఇది ఒక ఉపఖండం. సబ్ కాంటినెంట్లో ఫస్ట్ ఫ్లరిస్ట్ అయిన సిటీస్ ఇవి. షార్ట్ నోట్ మేకింగ్లో మ్యాప్ గీసుకోవాలి అండ్ కీవర్డ్స్ మాత్రమే రాసుకోవాలి. ఫ్లోర్ చార్ట్స్ గీసుకోవాలి. వాట్ వాజ్ స్పెషల్ అబౌట్ ద సిటీస్ గురించి మాట్లాడుతుంది. మెనీ సిటీస్ అంటే చాలా సిటీస్ డివైడ్ ఇంటూ 2 or more పార్ట్స్. 2 కానీ అంతకంటే ఎక్కువ పార్ట్లు కానీ డివైడ్ చేస్తున్నారు. ద పార్ట్ టు వెస్ట్ వాజ్ స్మాలర్ బట్ హయ్యర్. ఆర్కియాలజిస్ట్ డిస్క్రైబ్ దిస్ హ్యాస్ ద సిటిడల్ అని పేరు పెట్టుకున్నారు ఆర్కియాలజిస్ట్. యాక్చువల్లీ దీని నేమ్ సిటిడల్ కాదు. దీని నేమ్ తెలియాలంటే సింధు నాగరికతకి సంబంధించిన లిపి చదవాలి. స్క్రిప్ట్ మనం ఇప్పటి వరకు చదవలేదు. వాళ్ళ లిపి పేరేంటి? సర్పలిపి అంటే మీకు క్వశ్చన్ కూడా వస్తుంది. సర్పలిపి ఆర్ బొమ్మల లిపి, అండ్ ఎటు నుంచి ఎటువైపు? కుడి నుండి
ఎడమ వైపు కదా, ఎడమ వైపు. లైక్ ఎలా ఉంటుందంటే, సారీ, ఇలా ఉంటుంది. లైట్ ఇలా మిల్క్లో పాము లాగా ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ మనమైతే ప్రెజెంట్ ఏంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రాస్తాం. కానీ అప్పట్లోని వీళ్ళు సర్పలిపి లైక్ లెఫ్ట్ సైడ్ నుంచే కదా రాసేది, ఎడం వైపు నుంచి కుడివైపుకి రాస్తాం. కానీ సింధు నాగరికత ప్రజలు కుడి నుంచి ఎడం వైపుకు రాసేవాళ్ళు. దాన్నే సర్పలిపి అంటారు. ఎందుకు బొమ్మల లిపి అని కూడా అంటారు. ఇప్పటి వరకు మనం వీళ్ళ లాంగ్వేజ్, వీళ్ళ భాష మనం ఇంతవరకు చదవలేకపోయాం. చదువు ఉంటే వీళ్ళ నేమ్స్ ఎగ్జాక్ట్లీ తెలిసేది. ఓకే, ఆర్కియాలజిస్ట్ సిటిడెల్ అని పేరు పెట్టుకున్నారు. సిటిడెల్ అంటే కోట. ఈస్ట్ వైపు లార్జ్గా ఉంటుంది అండ్ లోవర్గా ఉంటుంది. పల్లవ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ చూస్తే కొన్ని రాజుల టైంలోని, లైక్ కింగ్డమ్స్ టైంలోని వాళ్ళ కోట గోడలు కానీ వాళ్ళ ఏరియాస్ కానీ రాజులకు సంబంధించింది అప్ స్టేజ్లో ఉంటుంది. లైక్ కొండల మీద గుట్టల మీద కట్టుకుంటారు. ఎందుకంటే శత్రువులు వచ్చేది తెలుస్తుంది అండ్ పీపుల్స్కి ఏమన్నా ప్రాబ్లమ్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. శత్రువుని ఈజీగా అటాక్ చేయగలరు కదా. అండ్ వరదలు వరదలు రాకుండా ఉంటాయి త్వరగా. లోవర్ టౌన్ అటాక్ అవ్వదు. లోవర్ టౌన్, దాని పేరే లోవర్ టౌన్. ఇప్పుడు ఇదైతే ఎలా రాసుకోవాలి, జస్ట్ పట్టణాలు, పట్టణాలు ఎలా విభజించారు, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ. ఇక్కడ ఇదే ప్రాబ్లం వస్తుంది. కానీ సింధు నాగరికత. సింధు నాగరికత అని పేరు ఎందుకు వచ్చింది, సింధు నది పక్కన ఉంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే సింధు ఇండస్ రివర్ పక్కనే ఉంది కాబట్టి మన ఈ భారతదేశం పేరు కూడా ఇండియా అన్నారు. ఎవరు అన్నారు, మనం ఆల్రెడీ చదివాం. ఇరాన్ అండ్ గ్రీకులు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, 2500 సంవత్సరాల క్రితం. ఎటు నుంచి వచ్చారు, నార్త్ వెస్ట్ నుంచి. సింధు నది కదా. లైక్ దీని పేరే హరప్పా నాగరికత అని కూడా అన్నారు. ఎందుకన్నారు హరప్పా నాగరికత అని, ఎందుకు వచ్చింది ఆ పేరు? ఫస్ట్ మొట్టమొదట త్రవ్వకాలు హరప్ప తవ్వకాల్లో హరప్ప ఫస్ట్ బయటపడ్డది కాబట్టి. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత, భారతదేశంలో మొట్టమొదటి నాగరికత. అండ్ చరిత్ర స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి కదా. భారతదేశ చరిత్ర స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి కదా. చరిత్ర మొదలు. అండ్ నెక్స్ట్ వన్, ఎప్పుడు ఇది తవ్వకాలు జరిపారు, 1920. ఎవరు జరిపారు, సర్ జాన్ మార్షల్. బుక్లో లేదు, జస్ట్ నాకు
గుర్తుంది కాబట్టి చెప్తున్నా. సర్ జాన్ మార్షల్. ఈయనెవరు? పురావస్తు శాఖ డైరెక్టర్. ఈయన ఆధ్వర్యంలో ఎవరు తవ్వకాలు జరిపారంటే దయారాం సహాని తవ్వకాలు జరిపారు. ఈయన సింధు నాగరికతకి హరప్పా అని పేరు పెట్టారు. వాళ్ళు ఆర్కియాలజిస్ట్ సాంప్రదాయం ప్రకారం పేరు పెట్టారు అనమాట. నమూనా సిటీ, టైప్ సిటీ అంటారు. నమూనా సిటీనే ఉంటారు, లైక్ పట్టణం, నగరం, లైక్ అలా. అసలు మనకి పట్టణాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 4700 సంవత్సరాల క్రితం కదా. ఫస్ట్ లెసన్లో చెప్పుకోండి. ఎక్కడ స్టార్ట్ అయినాయి? సింధు నది దగ్గర. ఇదే కదా మరి సింధు నాగరికత అంటే, ఇదే కదా ఫస్ట్ సిటీ. ఎర్లియస్ట్ సిటీస్ అంటే మొట్టమొదటి, అంటే ప్రాచీన నగరాలు అండ్ పట్టణాలు. ఓకే, నెక్స్ట్ వన్, పట్టణాలు ఎప్పుడు డెవలప్ అయినాయి? 2500 సంవత్సరాల క్రితం. బ్యాక్ ఫార్వర్డ్గా రాయాలి కాబట్టి ఇది ఫస్ట్ చెప్పుకుంటాం, ఇది సెకండ్ చెప్పుకుంటాం కదా. సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందింది పట్టణాలు కదా. ఎక్కడ? గంగా నది దగ్గర. గంగా నది వాటి ఉపనదుల దగ్గర. ఉపనది అని అర్థం. పాయింట్ నా పెడితే జస్ట్ ఇది చూడండి, కీవర్డ్స్ మాత్రమే. ఇవి చూసినప్పుడు మనకి ఎగ్జామ్లో సేమ్ వర్డ్స్ చూస్తాం కాబట్టి ఈజీగా ఆన్సర్ గుర్తొస్తుంది. ఓకే, ఇంకేం చదివా? సిటీస్ గురించా? పట్టణాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? పట్టణాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? రెండు కానీ ఆర్ అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించారు, పార్ట్స్గా విభజించారు కదా. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు తెలియాలని రాస్తున్నది. 2 or more అని రాసుకుంటే చాలు. పట్టణాలుగా విభజించారు. ఇది జస్ట్ ఒక డ్రాలాగా వేసుకొని దీన్ని ఏమంటారు? సిటిడల్ అంటే కోట, దుర్గం అని అట్లా అంటారు. కోట. ఇది పల్లపు ప్రాంతం. బట్ ఓకే, పల్లపు ప్రాంతం. ఇది ఎక్కువ ఉంటుంది, కోట అనేది తక్కువ. అంటే ఒక వేదిక లాగా. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన లైక్ బిల్డింగ్స్ కానీ, అంటే లైక్ భవనాలు కానీ, పరిపాలకుల భవనాలు కానీ అండ్ ఇంపార్టెంట్ భవనాలు ఉంటాయి అన్నమాట. భవనాలు ఉంటాయి. ఇక్కడ నార్మల్ పీపుల్స్, కామన్ పీపుల్స్ ఉంటారనమాట. ఎక్కువ ఉంటారు. ఈ ఏరియా తక్కువ ఉంటుంది, ఈ ఏరియా ఎక్కువ ఉంటుంది. అంతే. సిటిడల్ అంటే కోట, తక్కువ ఉంటుంది అండ్ లైక్ ఎత్తుగా ఉంటుంది.
ఎత్తుగా. అండ్ ఇది దిగువగా ఉంటుంది, పల్లవ ప్రాంతం కాబట్టి ఎక్కువ ఏరియా ఉంటుంది కదా కదా. జస్ట్ మ్యాప్ ఇది. ఆల్రెడీ రాసింది 2 సార్లు రాసినట్టున్నా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అంతే, లోవర్ టౌన్ అండ్ సిటిడల్ అంటారు. బ్యాక్డ్ బ్రిక్స్ యూజ్ చేస్తారు ఇక్కడ బిల్డింగ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారమ్మా. సో కన్స్ట్రక్ట్ చేశారు ఒక బిల్డింగ్, లైక్ ఒక ఏరియా, లైక్ ఒక పట్టణం బిల్డ్ చేశారు. దీని చుట్టూరు ఒక గోడ తయారు చేశారు. ఈ గోడ కోర్ట్యార్డ్. ఈ గోడ ఎలా తయారు చేశారంటే బ్యాక్డ్ బ్రిక్స్తో, అంటే కాల్చిన ఇటుకలు యూజ్ చేశారు. బ్రిక్స్ అంటే ఇటుకలు కదా, యూజ్ చేశారు. ఇది అండ్ ఇంటర్లింకింగ్ ప్యాటర్న్. ఇంటర్లింకింగ్ ఇన్నాళ్ళు ఈ బిల్డింగ్స్ ఇలా ఉండటానికి ఏంటంటే ఇంటర్లింకింగ్ ప్యాటర్న్. ఇప్పుడు ప్రస్తుతం మన బిల్డింగ్స్ కూడా మీరు బిల్డ్ చేసేటప్పుడు చూసుంటే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీటికొని అనుకోండి అమ్మా, ఇలా ఉంటుంది కదా, లైక్ మిడిల్లో సిమెంట్ వేసి ఇలా ఉంటుంది కదా, లైక్ ఇది ఇంటర్లింకింగ్ ప్యాటర్న్ అనమాట. ఇంకా అవి కదలడానికి ఆప్షన్ ఉండదు, ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకుని, లైక్ మిడిల్లో సిమెంట్ వేసి పెడతారు కదా, స్టిక్ చేసి పెడతారు కదా ఇలా, అది ఇంటర్లింకింగ్ ప్యాటర్న్. దానివల్ల ఇన్నాళ్ళు బిల్డింగ్స్ ఉండగలిగింది. సేమ్ కంటెంట్ నీకు ఇక్కడ చూపిస్తుంది. Backed bricks will build around the each part. Bricks well backed have parts of thousands of years. అలా సస్టైన్ అవ్వడానికి, థౌజండ్స్ ఆఫ్ ఇయర్ ఉండడానికి బాగా కాల్చినారు కాబట్టి ఇటుకల్ని. అండ్ బ్రిక్స్ ఇంటర్లింకింగ్ ప్యాటర్న్ మేడ్ వాల్ స్ట్రాంగ్. గోడలు ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి, ఇన్నాళ్ళు ఆ ఇటుకలు ఉండడానికి మంచిగా కాల్చారంట. బిల్డింగ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇంటర్లింకింగ్ ప్యాటర్న్ వల్ల. మనం ఇల్లు కట్టేది కూడా ఇంటర్లింకింగ్ ప్యాటర్న్లోనే. మీరు ఎప్పుడైనా ఇల్లు బిల్డ్ చేసేటప్పుడు చూసుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ సిటీస్ ఏంటంటే స్పెషల్ బిల్డింగ్స్ ఉంటాయి. సమ్ సిటీస్ స్పెషల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ సిటిడల్లోనే. కోర్టు కదా, అక్కడే గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ పరిపాలకులకు సంబంధించిన బిల్డింగ్స్ కానీ ఉంటాయి అని అనుకున్నాం కదా. సిటిడల్లో ఒకటి ఎగ్జాంపుల్గా మొహెంజోదారో, వెరీ స్పెషల్ ట్యాంక్ ఉంది. అది కూడా ఆర్కియాలజిస్ట్ ఒక పేరు పెట్టుకున్నారు, గ్రేట్ బాత్, మహాస్నానవాటిక. ఇదేంటంటే లైన్డ్ విత్ బ్రిక్స్, కోటెడ్ విత్ ప్లాస్టర్, మేడ్ వాటర్ టైట్ లేయర్ ఆఫ్ న్యాచురల్ టాప్. There were steps leading down to it from 2 sides, while the rooms all sides. Water was probably brought from well, drained out after use. Perhaps important peoples dip in the tank special occasions. సిటిడల్ ఇంకేమేమి ఉన్నాయి? మహాస్నానవాటిక ఒకటి చూసాము. ఏం చెప్తున్నారంటే మొహెంజోదారోలో, ఇప్పుడు నీకు క్వశ్చన్ ఫామ్ చేయాలంటే మహాస్నానవాటిక ఎక్కడ వెలువడింది అని అడుగుతారు. ఎక్కడ? మొహెంజోదారోలో. మహాస్నానవాటికి 2 సైడ్లు స్టెప్స్ ఉన్నాయి, మెట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. అండ్ ఆల్ సైడ్స్ బట్టలు మార్చుకోవడానికి రూమ్లు ఉన్నాయి. వాటర్ పక్కనున్న తూర్పు సైడ్ ఉన్న బావి నుంచి వాటర్ తెచ్చుకుంటారు. ఇక్కడ స్పెషల్ లేదు, జస్ట్ చెప్తున్నా తెలుసు కాబట్టి. నెక్స్ట్ వన్ సౌత్ సైడ్ వాటర్ పోయేలా ప్లాన్ చేశారు. అది టోటల్గా తార్లాగా. ఇప్పుడు మనం బిల్డింగ్స్ ప్లాస్టింగ్ చేస్తే వాటర్ లోపలికి రావు, సేమ్ అలానే ప్లాస్టింగ్ చేశారనమాట వాళ్ళు కూడా. అదర్ సిటీస్
ఇంకా సిటిడల్లోనే స్పెషల్ ఏరియాస్ ఏమున్నాయి? ఒకటి మెహంజోదరో, అందులో మహాస్నాన వాటిక బయటపడింది. నెక్స్ట్ వన్ కాళీబంగన్. కాళీబంగన్ అంటే గాజులు, నల్లని గాజులు. అండ్ లోతాల్, ఫైర్ altars, sacrifice where sacrifice may have been performed. Some cities, Mohenjo-daro and Harappa, Lothal, elaborated storehouses. ఇది మీకు ఇంకా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళినప్పుడు ఇంకా డెప్త్గా చెప్తారు. లైక్ ఇప్పుడు ఏం చెప్పారు? సిటిడల్ అంటే కోటదుర్గం. కోట కదా. ఇదేంటి? తక్కువ ఉంటుంది అండ్ ఎత్తుగా ఉంటుంది. తక్కువ ఏరియా కదా. ఈ కోటలోని మెహంజోదారోలోని ఏం బయటపడ్డది? మహాస్నాన వాటిక, గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక బయటపడ్డది. దీనికి ఏంటి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? అన్ని వైపులు గదులు ఉన్నాయి బట్టలు మార్చుకోవడానికి. అన్ని వైపులా గదులు ఉన్నాయి అని చెప్పారు. అండ్ బట్టలు మార్చుకోవడానికి మార్చుకోవడం కోసం. నెక్స్ట్ వన్, రెండు సైడ్ల మెట్లు ఉన్నాయి. రెండు వైపులా, ఇరువైపులా మెట్లు ఉన్నాయి. పక్కన ఒక బావి ఉంది, అక్కడ నుంచి వాటర్ తీసుకొని ఇందులో పోస్తారనమాట. ఓకే. అండ్ వేరే సైడ్ నుంచి ఉపయోగించిన వాటర్ పోతుంది. ఇంకో స్పెషల్ ఏంటి? బ్రిక్స్ తోటే, కాల్చిన ఇటుకలతోటే చేశారు, కట్టారు. కాల్చిన ఇటుకలు యూజ్ చేశారు. అండ్ న్యాచురల్ తారు యూజ్ చేశారు వాటర్ టైటింగ్కి, వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి. సారీ, నీరు లీక్ అవ్వకుండా ఉండడానికి తారేశారు. ప్లాస్టింగ్ కూడా చేశారు ఆ టైంలోనే. కాంక్రీట్, ప్లాస్టింగ్ చేశారు. నెక్స్ట్ ఇంకేంటి? ఒకటి మెహంజోదరోలో ఒకటి బయటపడ్డది. రెండోది, సెకండ్ వన్ ఏంటి? మెహంజోదరో సారీ, అది కాదుగా చెల్లింది. కాళీబంగంలో అండ్ లోతాల్లో ఏం బయటపడ్డాయి? లోతాల్లో ఏం బయటపడ్డాయి? ఇట్స్ లైక్ హోమగుండాలు, అగ్ని హోమగుండాలు బయటపడ్డాయి. ఇక్కడ ఏంది?
సాక్రిఫైస్ అంటే తెలుగులోని లైక్ నాకు తెలీదు. సాక్రిఫైస్ అంటే బలి ఎస్, బలిదానం అంతేనా? కరెక్టేనా? బలిదానం మేబీ సాక్రిఫైజెస్ జరిగినాయి అంటే. మూడోది మెహెంజోదారో అండ్ హరప్పా, లోథాల్, మెహెంజోదారో హరప్పా లోథాల్లో స్టోర్ హౌసెస్ అంటే ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఇందులో అతి పెద్దది బయటపడ్డది. అది కూడా ఇది కోట లోపల ఉంటుంది. కోట లోపల, లోతాలది మాత్రం కోట బయట ఉంటుంది. ధాన్యాగారం అండ్ వాటర్కి దగ్గరలో ఇది. ఓకే, ధాన్యాగారాలు బయటపడ్డాయి. స్టోర్ హౌసెస్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర స్టోర్ హౌసెస్ ఉన్నాయా? మన ఏసీలు లైక్ మిర్చి పెట్టడానికి ఏసీలు ఇవి ఉంటాయి కదా, కొన్ని పంటలకి టమాటో వీటికి స్టోర్ హౌసెస్ లేకపోవడం వల్లే కదా తొందరగా పాడైపోతున్నాయి. కానీ చూసారా, సింధు నాగరికత ప్రజలు అప్పుడే స్టోర్ హౌసెస్ బిల్డ్ చేసుకున్నారు వాళ్ళ పంటల్ని జాగ్రత్త చేసుకోవడం కోసం. మనం గవర్నమెంట్ ఏం నేర్చుకోవాలనేది కూడా నీకు చరిత్ర చెప్తుంది. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉందిరా బాబు, మనకు కూడా ఉండాలని చెప్తుంది. ఇప్పుడు చరిత్ర నుంచి అంత బాగా నేర్చుకోవచ్చు. దీస్ సిటీస్ వేర్ ఫౌండ్ పంజాబ్ అండ్ సింధ్ ఇన్ పాకిస్తాన్లోనే. లైక్ ఇందులో చూసిన తర్వాత ఫస్ట్ చూద్దాం. మెహెంజోదారో, సోట్కోకో, చన్మోదరో, సోట్కజండ్ ఏదో అంటారు, సోట్కటర్ని అట్లా రాశారా? ధోలవీర, ఓహో సోట్కటోడా, ఇది సోట్కజండ్, అది లోతాల్, గనెరవాల అండ్ కాళీబంగన్, రాఖీ గర్హి, హరప్ప. వాట్స్ స్పెల్లింగ్? ఇన్ గుజరాత్, మన ఇండియాలో. పాకిస్తాన్లో మాత్రం పంజాబ్ సింధ్లో బయటపడ్డాయి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఇది ఇండియాలో. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ యూనిక్ సబ్జెక్ట్స్ ఆల్ సిటీస్. రెడ్ పాటరీ అంటే ఎరుపు రంగు కుండలు, రంగు కాదు జస్ట్ కుండలు అనొచ్చు. అండ్ డిజైన్ బ్లాక్ నలుపు రంగు డిజైన్ వేసారంట. వెయిట్స్ అండ్ తునికలు, బరువులు ఉంటారు కదా, కొలుతులు, స్టోన్ వెయిట్స్ అంటే ఇవి రాళ్లతో చేసినారు. అండ్ సీల్స్ అంటే ముద్రికలు బయటపడ్డాయి. స్పెషల్ బీడ్స్ అంటే పూసలు, కాపర్ టూల్స్, రాగి, లాంగ్ స్టోన్ బ్లేడ్స్ అండ్ ఇది రాయితో చేసినవి కూడా బయటపడ్డాయండి. ఇక్కడ చూసారా, మెహెంజోదారో, ఇది సోట్కహ, లైక్ చన్హోదరో అండ్ ఇండస్ వ్యాలీ కుడివైపు ఉంది, మెహెంజోదారో ఎడం వైపు ఉంది. ధోలావీరా గుజరాత్లో ఉంది. సోట్కటోడా, లోతాల్ కూడా గుజరాత్లోనే ఉంది. ఇవి ధోలావీరా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వచ్చింది.
మీకు ఇక్కడ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కూడా యాడ్ అయింది. రేపు క్వశ్చన్స్లో వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇచ్చారు. వరల్డ్ హెరిటేజ్ ఇచ్చారు అంటే ఫండింగ్ వస్తుంది, చక్కగా రీబిల్డ్ చేసి రిపేర్ చేసి పీపుల్స్కి టూరిస్ట్ ప్లేస్లో పెట్టాలని అర్థం. అండ్ దెన్ ప్రాపర్గా బిల్డ్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు ర్యాంక్. హౌసెస్ అండ్ డ్రైన్స్, స్ట్రీట్స్ అంటే ఇల్లులు, భూగర్భ జలాల లైక్ మురికి నీటి పారుదల వ్యవస్థ. స్ట్రీట్స్ అంటే వీధి. హౌసెస్ నార్మల్గా మనం ఇప్పుడు ఒక 2 స్టోర్లు 3 స్టేర్లు చూసి ఆశ్చర్యపోతాం కదా, అప్పట్లోనే 2-3 స్టేర్లు కట్టారు, హైలో ఉంది. అండ్ రూమ్ బిల్డ్ అరౌండ్ ద కోర్ట్ యార్డ్. ఒక రూమ్ కట్టేటప్పుడు దాని చుట్టూరు ఒక కోర్ట్ లైక్ గోడ, ప్రహరీ గోడలాగా కూడా కట్టారు. హౌసెస్ అండ్ సెపరేట్ బాతింగ్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ సమ్ హ్యాడ్ వెల్ సప్లై వాటర్. కొన్ని ఇల్లులు అంట, మోస్ట్ హౌస్ ఎక్కువ ఇల్లులు సపరేట్ బాతింగ్ ఏరియా ఉంది, అంటే బాత్రూమ్ ఉంది స్నానం చేయడానికి. అండ్ సమ్ హ్యాడ్ వెల్ ఉంది, లైక్ అంటే బాగుంది వాటర్ సప్లై కోసం. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేది ఒకటి ఉంది కదా, లైక్ మన ఇది కూడా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజే కదా మందు కూడా. ఇప్పుడు మెనీ ఆఫ్ ది సిటీస్ హ్యాడ్ కవర్డ్ డ్రైన్స్ కదా. నోటీస్ హౌ కేర్ఫుల్లీ దిస్ లెడ్ అవుట్ స్ట్రైట్ లైన్లోని అండ్ కెనాట్ సీ. చూడలేము మనం. ఈచ్ డ్రైన్స్ జెంటిల్ స్లోప్ ఉంది అండ్ వాటర్ కుడ్ ఫ్లో త్రూ ఇట్. జెంటిల్ స్లోప్ నుంచి పార్తీ అంట. వెరీ ఆఫ్టెన్ డ్రైన్స్ హౌసెస్ కనెక్టెడ్ స్ట్రీట్ అండ్ స్మాల్ డ్రైన్స్. ఇప్పుడు మన ఇళ్లలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏరియాలో కూడా అంతే కదా, మన ఇంట్లో నుంచి మురికి నీటి లైక్ మనం యూజ్ చేసిన స్నానం చేసిన నీళ్ళు కానీ లైక్ వెజిటేబుల్స్కి అండ్ రైస్కి మనం యూటిలైజ్ చేసినాయి, బట్టలు ఉతకడానికి వీటికి ఉపయోగించిన వాటర్ మొత్తం మన ఇంటి ఎదురుకున్న చిన్న కాలువలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కొంచెం వీధిలో ఉన్న పెద్ద కాలువకి యాడ్ అవుతుంది. అక్కడ నుంచి చెరువులలో కానీ బయట ఏరియాస్కి డ్రైన్ అవుతుంది కదా, బిగ్ వన్స్ డ్రైన్. కవర్డ్ ఇన్స్పెక్షన్ హోల్ ఉందంట. ఇప్పుడు మనం హైదరాబాద్లో కానీ ఇంక ఏరియాలో చూసినా సరే ఇన్స్పెక్షన్ మ్యాన్ హోల్స్ కనిపిస్తాయి కదా, అక్కడ ఏదైనా స్ట్రక్ అయిపోయిందంటే, వాటర్ అయిపోయిందంటే ఫస్ట్ అది మూత తీసేసి లోపలికి దిగి మ్యాన్ హోల్ చెక్ చేస్తారు. ఇలా మన సేమ్ ప్రెజెంట్ మనకు కూడా సేమ్ ఉంది కదా ఇలానే, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇలా నీట్నెస్ అండ్ శానిటైజేషన్ కానీ వాళ్ళ ప్లానింగ్ కానీ బిల్డింగ్స్ పక్కా ప్లాన్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ కట్టాలనుకోండి, ఎంత పక్కా ప్లానింగ్తో కడతాము ప్రాజెక్ట్స్ అని కట్టాలంటే. అలా అంత పక్కా ప్లానింగ్ తోటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళే స్టార్ట్ చేసినారు, అప్పటి నుంచే ఉంది. ఇంటర్వల్స్ టు క్లీన్ చేయడానికి ఆల్ 3 అంటే స్ట్రీట్స్ లైక్ డ్రైన్స్, హౌసెస్, ఇల్లులు కానీ మురికినీటి పారుదల కానీ అండ్ వీధులు కానీ ఎలా ఉండాలనేది అన్నీ ప్రాబబిల్లీ ప్లాన్డ్గానే బిల్డ్ చేస్తుంటారు. Life in city. Harappa city was very busy place. There were people who planned కన్స్ట్రక్షన్స్, స్పెషల్ బిల్డింగ్స్ చేసేవాళ్ళు సిటీలోనే. మేబీ రూలర్స్ చేసి ఉండేవాళ్ళు అని అంటున్నారు. లైక్ రూలర్స్ సెండ్ పీపుల్ distance to
metals and the precious stones, other things wanted. They have kept most valuable objects, ornaments, gold, silver, beautiful beads themselves. యాక్చువల్లీ పీపుల్స్ అంట మన దగ్గర దొరికే వస్తువుల్ని యూటిలైజ్ చేసుకుంటూ అండ్ మనకి ఇంకా కావాలి, లైక్ మన బిల్డింగ్ కావాల్సిన రా మెటీరియల్స్కి పీపుల్స్ని డిస్టెన్స్లో పంపిస్తారంట, లైక్ చాలా దూరం పంపించి అక్కడ దొరికే రీసోర్సెస్ తీసుకురమ్మని చెప్తారు, రా మెటీరియల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో మా ఏపీలో ఇనుము దొరికింది అనుకోమ్మా, లేకపోతే స్టీల్ దొరికింది అనుకోండి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇనుము లైక్ స్టీల్ కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం. ఇప్పుడంటే మార్కెట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, బట్ ఆ టైంలో లేదు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళే తెచ్చుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అదే ఇనుము తయారు చేయడానికి, అదే స్టీల్ తయారు చేయడానికి ఇనుము కావాలి. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? లైక్ రా మెటీరియల్స్ నుంచి, ఎర్త్ నుంచే కదా, భూమి నుంచే కదా. ఇనుము ఉన్న ఖనిజాలు ఉన్న మట్టిని తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి ఇనుమును బయటికి తీసి ఇనుము నుంచి మళ్ళీ స్టీల్ను తయారు చేయటం. అలా ఆ రా మెటీరియల్స్ ఒక బిల్డింగ్ కట్టడానికి కానీ ఏదైనా వస్తువులు తయారు చేయడానికి, ప్రీషియస్ స్టోన్స్ కోసం, మెటల్స్ కోసం, లైక్ గోల్డ్, సిల్వర్, బంగారం, వెండి, వీటి కోసం, బ్యూటిఫుల్ బీడ్స్ కోసం, లైక్ పూసల కోసం దూరంగా పంపించి తెప్పించుకునేవాళ్ళు అంట. స్క్రైబ్స్ ఏంటంటే రాసేవాళ్ళు, లైక్ ఇప్పుడు మనం చూస్తాం కదా కొన్ని రాళ్ళ మీద రాసేవాళ్ళు ఉంటారు. లైక్ ఇప్పుడు మనం శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు లేకపోతే టెంపుల్ మీద, గుళ్ళ మీద పేర్లు రాసి ఉంటాయి, అవి అందరూ రాయలేరు కదా, రాయి మీద నీట్గా చెక్కగలగాలి. వాళ్ళు హూ హెల్ప్డ్ ప్రిపేర్ సీల్స్, పెర్హాప్స్ రోట్ అదర్ మెటీరియల్స్. ఒకవేళ వీళ్ళు ఓన్లీ స్టోన్ కోసం సీల్స్ మీదే, ముద్రికల మీదే కాదు, ఇంకా వేరే దాని మీద కూడా రాసి ఉండొచ్చు, కానీ సర్వైవ్ అవ్వలేదు, నాట్ సర్వైవ్. మెన్ అండ్ ఉమెన్ క్రాఫ్ట్ పర్సన్స్ ఉన్నారు, మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఏదర్ ఓన్ హౌస్లో ఉన్నారా, స్పెషల్ వర్క్ షాప్స్ ఉన్నాయా అనేది తెలియదు, కానీ క్రాఫ్ట్ పర్సన్స్ ఉన్నారు. ట్రావెలింగ్ డిస్టెన్స్ ల్యాండ్, రిటర్నింగ్ విత్ రా మెటీరియల్స్, perhaps the stories, terracotta toys, children's are cool. దాంతో ఓకే. ఇప్పుడు మనం ఒక ఏరియాలోకి వెళ్ళాం అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఢిల్లీ వెళ్తారు. నార్త్లో ఉన్న సిస్టమ్ మొత్తం, ఆ స్టోరీస్ మొత్తం మనకు చెప్తారా లేదా, అండ్ అక్కడ దొరికే అవైలబిలిటీ ఉన్న వస్తువులు మనల్ని ఇంప్రెస్ చేస్తే మనం అవి తెచ్చుకుంటాం కూడా. సేమ్ అలా మెహంజోదర్లో డ్రైన్ వెల్ కొంచెం చూపిస్తుంది కదా, హరప్పా సీల్స్ ఇవి. హరప్పా సీల్, సెయింట్ ఆఫ్ ద seal of scribe, these earliest form writing subcontinent. మన ఉపఖండంలోనే మొట్టమొదటిగా రాసిన భాష ఇది. నాట్ నో ఎగ్జాక్ట్లీ, మనకి ఇప్పటికీ తెలియలేదు. ఇది టెర్రకోటా బొమ్మలు చూడండి, మట్టితో. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి బొమ్మలు ఉన్నాయి, లైక్ ఇవి ఉన్నాయి కదా, కొండపల్లి బొమ్మలు, చెక్కతో కదా చేసేది, ఫేమస్ బొమ్మలు ఉన్నాయి. లైక్ అట్లనే టెర్రకోట, మట్టితోటిది టెర్రకోట బొమ్మ. పిల్లలు ఆడుకునేవాళ్ళండి ఈ బొమ్మలతో. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇంత బాగా స్కెచ్ చేశారు అండ్ లైక్ ఇది రాశారు, ఇది బొమ్మలు ఇవి. ఇప్పటి వరకు కూడా మనకి ఎగ్జాక్ట్లీ మీనింగ్ తెలియదు. దీని మీనింగ్ తెలిస్తే 100% దీని నాగరికత గురించి, మన భారతదేశం గురించి, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏంటి సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. అంటే వాళ్ళే మనకు వచ్చి చెప్పినట్లు ఉంటుంది, ఏది భాష తెలిస్తే. న్యూ క్రాఫ్టింగ్ సిటీ,
ఆబ్జెక్ట్స్ వేర్ మేడ్ అండ్ ఫౌండ్. తయారు చేసేవాళ్ళు ఎక్కడి నుంచో ఫౌండ్ చేసేవాళ్ళు. హరప్పా సిటీస్ మోస్ట్ థింగ్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. ఆర్కియాలజిస్ట్ మేడ్ ఆఫ్ స్టోన్, షెల్ తోటి, మెటల్ తోటి. లైక్ ఏంటి? కాపర్, బ్రాన్జీ, గోల్డ్, సిల్వర్. నీకు ఇక్కడ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఇనుము తయారు చేశారా అని అడుగుతారు. ఇక్కడ నీకు ఇనుము కనిపిస్తుందా? ఇనుము కనిపించదు. ఏమేం కనిపిస్తున్నాయి? కాపర్, బ్రాన్జీ అండ్ గోల్డ్, సిల్వరు, షెల్, రాక్ కదా. ఇట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు. కాపర్ అండ్ బ్రాన్జీ యూజ్డ్ టూల్స్ అండ్ వెపన్స్, ఆర్నమెంట్స్, వెజిల్స్ కదా. గోల్డ్ అండ్ సిల్వరు యూజ్డ్ మేక్ ఆర్నమెంట్స్ అండ్ వెజిల్స్. ఇక్కడ నీకు షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోవాలంటే టెరికోట బొమ్మలతో పిల్లలు ఆడుకునేవాళ్ళు. అంటే సాంఘిక జీవనం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్నమెంట్స్. ఏమేమి యూజ్ చేశారు? కాపర్ అంటే రాగి, బ్రాన్జీ అంటే కాంస్యం, గోల్డ్, సిల్వర్. బంగారం అండ్ వెండి. ఇవి మాత్రం దేనికి యూజ్ చేశారు? ఆర్నమెంట్స్ అంటే అలంకరణ వస్తువు, జ్యువెలరీస్ అన్నట్టు. జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వన్ పాత్రలకి, వెజిల్స్కి, వెపన్స్కి, టూల్స్కి. వెపన్స్, టూల్స్ అంటే టూల్స్, వెపన్స్ అంటే ఆయుధాలు. వెజిల్స్ అంటే పాత్రలు. మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం పిల్లలకి ఫంక్షన్ చేసినప్పుడు వెండి ఇవ్వడం కానీ, బంగారపు వస్తువులలో తినిపించడం కానీ, స్పూన్తో వెండి స్పూన్తో తినిపించడం అట్లా చేస్తాం కదా. అండ్ వెండి దాంట్లోనే కడియాలు, పట్టీలు, చైన్లు, బంగారంతో గాజులు, చెవులి అండ్ చైన్లు, లైక్ బ్రాస్లెట్స్, ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. లైక్ ఇప్పుడు మనం కాంస్యంతో అయితే విగ్రహాలు చూస్తాం, లైక్ నాట్యం చేసేవాళ్ళు విగ్రహం, లైక్ డిఫరెంట్ విగ్రహాలు చూస్తుంటారు. రాగితో అంటే పాత్రలు మన ఇళ్లలో కూడా వస్తుంది. రాగి పాత్రలు, రాగి గిన్నెలో వాటర్ తాగితే బెస్ట్ అని చెప్పేసి అంటారు. లైక్ ఇంకా చిన్న చిన్న ఉంగరాలు, వస్తువులు తయారు చేస్తారు కదా. స్టిల్ ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాం ఇవన్నీ మనం. ఆ టైం నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ వెజిల్స్. ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ వెజిల్స్కి. ఓన్లీ బంగారం అండ్ వెండి, వెజిల్స్ అండ్ జ్యువెలరీలకి అండ్ పాత్రలకి చెప్తున్నా కదా. మామూలుగా ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టుకుంటాం కదా మనం, లైక్ ఆడవాళ్ళు మగవాళ్ళు.
పాత్రలు సిల్వర్ పాత్రలు వచ్చేసి, గోల్డ్ పాత్రలు వచ్చేసి సిల్వర్. మనం పిల్లల ఫంక్షన్స్ అప్పుడు చూస్తుంటాము, ఇళ్ళల్లో ప్లేట్లు అవన్నీ చూస్తుంటాం. సేమ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ని వెజిల్స్ కోసం, ఆర్నమెంట్స్ అండ్ వెజిల్స్ మాత్రం. ఇక్కడ ఆర్నమెంట్ అండ్ ఇక్కడ క్వశ్చన్ ఇంకోటి ఫామ్ చేసుకున్నా. ఆర్నమెంట్స్ లైక్ అంటే అయితే అలంకరణలో జ్యువెలరీలు లైక్ ఇంకా వెజిల్స్ పాత్రలకి మాత్రమే ఏమేమి యూజ్ చేస్తున్నారు? రాగి ఉపయోగించారు అండ్ కాంస్యం ఉపయోగించారు, బంగారం అండ్ వెండి. కదా, సేమ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? జ్యువెలరీ ఉంది అండ్ అలంకరణ, జ్యువెలరీ అండ్ పాత్రలు. సేమ్ ఇక్కడ కూడా జ్యువెలరీ అండ్ పాత్రలు, బంగారం వెండి. బంగారం వెండితో పాటు ఈ రెండు కూడా ఉన్నాయి. టూల్స్ అంటే లైక్ పనిముట్లు. సారీ, ఇప్పుడు గుర్తొచ్చిన తెలుగు వర్డ్. టూల్స్ అంటే పనిముట్లు. నెక్స్ట్ ఇంకా దోస్ బీడ్స్ అండ్ వెయిట్స్, బ్లేడ్స్. ఇంకేమేమి బయటపడ్డాయి? బీడ్స్ అండ్ వెయిట్స్, బ్లేడ్స్ బయటపడ్డాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవి వెయిట్స్. లైక్ మనం కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా చూస్తాం. దేంతో తయారు చేస్తారు? ఇప్పుడైతే ఇనుముతో చేస్తారు, కానీ అప్పుడు దేంతో చేశారు? స్టోన్. మనం కిరాణా షాపులకి వెళ్ళినప్పుడు ఆ రాళ్ళు వేస్తారు పల్లెటూర్లలో అసలు. అండ్ ఏదన్నా ఇప్పుడంటే ఎలక్ట్రికల్ వెయిట్ మిషన్స్ వచ్చాయి, కానీ బిఫోర్ టైము ఇప్పుడు స్టిల్ పల్లెటూర్లలో ఇవే ఉంటాయి, ఇనుము సంబంధించిన లైక్ కొలతలు, తునికలు, లైక్ అవి వేస్తారు. వెయిట్ రాయ్ అంటారు. అండ్ అప్పుడైతే స్టోన్తో, రాయితో తయారు చేసుకునే వాళ్ళంట. దీన్ని చూస్తే మనకేం అర్థమవుతుంది? ఒక వ్యాపారం నడిచింది ఇక్కడ, వెల్ ప్లాన్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ నడిచింది. వెయిట్స్ షేప్డ్, ప్రీషియస్లీ షేప్డ్ కూడా. ఏం యూజ్ చేశారంటే చార్ట్, మేడ్ అనే చార్ట్ అనే రాయితో చేశారు. ప్రీషియస్ or metal. Beads, many of these were made of carnelian and beautiful red stone. యూజ్ చేశారు. కట్ అండ్ షేప్డ్, పాలిష్ చేయడం కానీ, హోల్ పెట్టడం కానీ, థ్రెడ్ పెట్టడానికి. సెంటర్ పాస్ట్. దీనికి ఏం చేశారు? కార్నెలియన్ అండ్ రెడ్ స్టోన్, బ్యూటిఫుల్ రెడ్ స్టోన్ యూజ్ చేశారు. అండ్ స్టోన్ బ్లేడ్స్, ఇవి స్టోన్ బ్లేడ్స్. ఇంత రాయితోటి ఎక్కువ యూజ్ చేస్తుంది. అండ్ ఇది దేంతో? చార్ట్. అండ్ బీడ్స్ మాత్రం రెడ్ స్టోన్. కలర్ కూడా రెడ్ లాగానే కనిపిస్తుంది కదా, రెడ్ స్టోన్.
చూడండి ఎంత బాగా నీట్గా అండ్ పాలిష్ చేశారు. ఎంత షైనీగా కనిపిస్తుంది రాయితో చేసినందుకు. అండ్ దాని హోల్ పెట్టడం కానీ వెల్ ట్రైన్డ్ పీపుల్స్ ఎంబ్రాయిడ్ క్లాత్ స్టోన్ స్ట్రేట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెహెంజోదారో. ఎంబ్రాయిడ్ క్లాత్ ఎక్కడ దొరికింది? మెహెంజోదారో. వేరింగ్ ఎంబ్రాయిడ్ వేరింగ్ ఎంబ్రాయిడ్ గార్మెంట్. ప్లస్ ఇక్కడ చూస్తుంది కదా, ఇది దీని గురించి చెప్పేది. దారపన్స్ మేడ్ సీల్స్ ముద్రికలు అవుట్ ఆఫ్ స్టోన్స్. హ్యావ్ యానిమల్ కర్వ్డ్ ఆన్ them. దరప ఈజ్ ఆల్సో పాట్స్, కుండలు. బ్యూటిఫుల్ బ్లాక్ డిజైన్. శుభ్రంగా డిజైన్ చేశారట. నెక్స్ట్ వన్ కాటన్, పత్తి. ఎప్పుడు గ్రో చేశారు? మెహర్గఢ్ దగ్గర 7,000 సంవత్సరాల క్రితం. యాక్చువల్లీ పీసెస్ ఆఫ్ క్లాత్ వేర్ ఫౌండ్ అటాచ్డ్ విత్ సిల్వర్ వేస్ అండ్ సమ్ కాపర్ ఆబ్జెక్ట్స్. మెహెంజోదారోలో దొరికింది క్లాత్. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ స్పిండిల్ హోల్స్ అంటే క్లాత్ తయారు చేయడానికి లైక్ ఫియాన్స్ అంటే పింగాణి. ఇప్పుడు కూడా మనం యూజ్ చేస్తున్నాం కదా పింగాణి పాత్రలు. అవి పింగాణి స్టోన్ కానీ షెల్ కానీ యూజ్ చేసి న్యాచురల్గా మెటల్ దట్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్. న్యాచురల్గా వచ్చింది కదా, కృత్రిమంగా తయారు చేసింది ఇది. కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా. అండ్ గమ్ యూజ్ చేసి used shaped sand and powered quartz into an object glassy and resulting in shiny వచ్చేటట్టు, గ్లాసీ సర్ఫేస్ వచ్చినట్టు. కలర్స్ గ్లాసీ కలర్స్ ఏం ఉండేది? బ్లూ అండ్ సీ గ్రీన్. పింగాణికి సంబంధించింది దేనికి యూజ్ చేశారు? బీడ్స్ కానీ అంటే పూసలకు కానీ, గాజులు తయారు చేసుకోవడానికి, ఇయర్ రింగ్స్కి, వెజిల్స్కి. మనం ఇప్పుడు కూడా పింగాణి దేనికి? కప్పులకి, కప్పులు, టీ కప్పులు, కప్పులకి అండ్ లైక్ ప్లేట్లకి, ఆహారం తినే ప్లేట్, లైక్ ప్లేట్స్ ఏమంటారు? పళ్ళాలు అంటారు. సరే అదొకటి. టెర్రకోటా were used. Spin thread was produced probably specialist. ఇవి తయారు చేయడానికి ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ వర్క్, ఇది మాత్రమే. అంటే లైక్ ఈ పూసలకి హోల్స్ పెట్టడం కానీ, కట్ చేయడం కానీ, పాలిష్డ్ బీడ్స్ కానీ, కర్వింగ్ సీల్స్ కానీ, ఫేస్ కర్వ్డ్ కానీ, హౌ కేర్ఫుల్లీ బీడ్స్ షో ఎగ్జాక్ట్లీ. క్రాఫ్ట్ పర్సన్స్ ఇలా కళలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. లైక్ ఎంత పర్ఫెక్ట్గా చేశారు చూడండి. లైక్ ఇతను గడ్డం తెలుస్తుంది అండ్ హెయిర్ కూడా ఎలా ఉంది, దాని మీద ఉన్న క్లాత్ కూడా ఎస్పెషల్లీ రాయి మీద ఇలా చెక్కడం ఈజ్ గ్రేట్. కళ్ళు కానీ లైక్ ఎంబ్రాయిడరీ క్లాత్ వేసుకోవడం కానీ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఆ ఏరియాకి పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నారు కదా అలా. నాట్ ఎవ్రీబడి. ఎక్కడ ఇది కనిపించింది? లైక్ దొరికింది మెహెంజోదారోలో. క్వశ్చన్ వస్తే ఎక్కడ దొరికిందంటే మెహెంజోదారో. ఎవరు? గడ్డం ఉన్న మనిషి, లైక్ పురుషుడు. ఏంటిది? స్టోన్ కదా, రాయి.
పింగాణి పాత్రలు పింగాణి వస్తువు ఏమేమి యూజ్ చేస్తారు దేనికి? బీడ్స్కి అంటే పూసలకి అండ్ బ్యాంగిల్స్కి అంటే గాజులకి. షైనింగ్ రావడానికి ఇయర్ రింగ్స్కి అంటే దిద్దులు, జ్యువెలరీ లైక్ దట్. అండ్ వెజిల్స్కి పాత్రలకి. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా పాత్రలు, బ్యాంగిల్స్, పూసలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మంచిగా డిజైన్ చేసి వస్తాయి కదా కప్పులు అవి. నాట్ ఎవ్రీబడి కుడ్ హ్యావ్ బీన్ స్పెషలిస్ట్. అందరూ స్పెషలిస్ట్లు ఎవరు? డు నాట్ నో వేర్ ద మ్యాన్ అని. ఇందులో స్పెషలిస్టులు మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. సమ్ ఒకవేళ మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు. అగ్రికల్చర్ చేసేటప్పుడు కూడా ఆడవాళ్లే పంట పండించే వాళ్ళ, లేకపోతే ఆడవాళ్లే వంట వండే వాళ్ళ, లైక్ హంటర్ అండ్ గ్యాదరర్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేశారు అనేది ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. జస్ట్ ఉన్నారని మాత్రమే మనకి హిస్టరీ చెప్తుంది. స్పెషలిస్టులు ఆడవాళ్ళు ఉన్నారా మగవాళ్ళు ఉన్నారా అనే తెలియదు. మేబీ ఇద్దరు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఆడవాళ్ళు మాత్రమే స్పెషలిస్టులు అంటే ఈజ్ రాంగ్ ఆన్సర్. మగవాళ్ళు మాత్రమే అన్నా సరే రాంగ్ ఆన్సర్. ఇద్దరు ఉండుండొచ్చు. రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది వుడ్ అండ్ ఓర్ మెటీరియల్స్ లైక్ ఫార్మర్స్ అండ్ హెడ్డర్స్ యూస్ ద ఫినిష్డ్ గుడ్స్. ఇప్పుడు ఫార్మర్ ఉన్నారనుకోండి, పత్తిని పండిస్తారు, రా మెటీరియల్ అది. దాని నుంచి క్లాత్ తయారు చేస్తారు, వస్త్రాలు. అరప్ప వాళ్ళు యూస్డ్ అవైలబుల్లీ లోకలీ. మ్యాక్సిమం అరప్ప వాళ్ళు అవైలబుల్గా అంటే లోకల్లోని తనకి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్నవి మాత్రం యూజ్ చేశారు. దొరకని వస్తువులను మాత్రం కాపరు, టిన్, గోల్డ్, సిల్వరు, ప్రీషియస్ స్టోన్స్ బ్రాడ్ ఫ్రమ్ డిస్టెన్స్ ప్లేసెస్. అరప్ప ప్రాబబ్లీ, ఇప్పుడు అరప్ప ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. కాపర్ ప్రెజెంట్ డే రాజస్థాన్ అండ్ ఒమెన్ వెస్ట్ ఆసియా. మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఉన్నాయి మన ఫ్రెండ్స్. ఇక్కడ నన్ను తీసుకొచ్చారు. బంగారం. ఇంకేమేమి డిస్టెన్స్ నుంచి తెచ్చుకున్నాం మనం? కాపర్ అంటే రాగి, కాపర్ అండ్ టిన్, తగరము. కాపర్ ఫ్రమ్ రాజస్థాన్. కాపర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? రాగి, రాజస్థాన్. అండ్ ఒమెన్ వెస్ట్ ఆసియా, పశ్చిమాసియా. అప్పటి నుంచే మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ స్టార్ట్ అయింది. ఓకే. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది. ఒమెన్ అండ్ టిన్. తగరం వచ్చేసి టగరం విచ్ వాస్ మిక్స్డ్ విత్ కాపర్ ప్రొడ్యూస్ బ్రాంజీ కాంస్యం తయారు చేసేవారు. మే హ్యావ్ బీన్ బ్రాట్ ఫ్రమ్ ది ప్రెసెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. బ్రాంజీ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి. కాంస్యంలోని ఏం కనిపించింది? నాట్యం వేసే డాన్సింగ్ గర్ల్ బయటపడదు కదా. కాంస్యంలోని ఎక్కడి నుంచి? ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్
కాంస్యం వచ్చేసి ఎక్కడ దొరికింది, సారీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి. ఇది ఎలా తయారు చేశారు, రాగి ప్లస్ తగరం మిక్స్ చేసి కొంచెం తయారు చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. గోల్డ్ వన్ అండ్ ఓన్లీ ప్లేస్ నుంచి, ఎక్కడ నుంచి, ప్రెసెంట్ డే కర్ణాటక. కర్ణాటక కేజీఎఫ్ కనిపిస్తుంది కదా, కేజీఎఫ్ మైన్ కర్ణాటక. బంగారం కర్ణాటక నుంచి ప్రెసెంట్ ప్రీషియస్ స్టోన్స్ ప్రెసెంట్ డే గుజరాత్ నుంచి, గుజరాత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. ప్రీషియస్ స్టోన్స్ అంటే లైక్ కలర్ఫుల్ రాళ్ళు ఉంటాయి కదా, ఖరీదైన, లైక్ కలర్ఫుల్ రాళ్ళు ఉంటాయి కదా, వాటికి సంబంధించి. ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అండ్ లైక్ ఇరాన్, గుజరాత్. ఎందుకంటే సముద్రపు ఏరియాలలో దగ్గరగా ఉంటాయి కదా ఇవి, అందుకు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ ఫర్ పీపుల్ ఇన్ ద సిటీస్. కంట్రీ సైడు గ్రేప్ క్రాప్స్, రేర్ యానిమల్స్. యాక్చువల్లీ పల్లెటూర్లలో ఉంటారు కదా, పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఫార్మర్స్ అండ్ ఎడర్స్ సప్లై ద ఫుడ్ క్రాఫ్ట్ పర్సన్స్ కోసం, స్క్రైబ్స్ కోసం అండ్ రూలర్స్ కోసం. సిటీలో ఉండేవాళ్ళ కోసం హరప్ప ప్రజలు ఏమేం పండించారు, వీట్ అండ్ బార్లీ, పల్సెస్ అండ్ తృణధాన్యాలు అండ్ పీస్, బఠానీలు, రైస్, బియ్యం, సెసమే, లైన్ సీడ్, మస్టర్డ్స్. ఎన్యూ టూల్ వచ్చేసి digging the earth, turning soil and planting seeds, plugging the made of wood. అంటే పారలు, నాగళ్ళు యూజ్ చేసేవాళ్ళు అప్పుడు భూమిని దున్నడానికి. ఇనుము లేదు, నాట్ సర్వైవ్, కానీ సర్వైవ్ అవ్వలేదు. టాయ్స్ మాత్రం ఉన్నాయి, బొమ్మలు మాత్రం ఇరిగేషన్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ హెవీ రైన్ఫాల్ లేదు, ఎక్కువ వర్షం పడకపోవడం వల్ల వీళ్ళు ఏ సిస్టమ్ యూజ్ చేశారంటే వాటర్ స్టోరేజ్ చేసుకొని దాని నుంచి ఫీల్ చేసినారు, గ్రోయింగ్ చేశారు. బావుల నుంచి, చెరువుల నుంచి పంట పండించారు. ప్రత్యేకంగా వాళ్ళకి వర్షం మీద మాత్రమే డిపెండ్ అయ్యారు. టుడే కమ్యూనికేషన్ ఫ్లడ్ ఇస్ నాట్ వెదర్ ఫాలోడ్ customs like not would carry out లైక్ ఇక పడవలు చూస్తుంది. అప్పుడు రవాణా కోసం యూజ్ చేస్తుంది ఏంటేంటి, ఎడ్ల బండులు, ఎక్క, దీన్ని అంటారు బొమ్మ, ఎడ్ల బండి. ఎక్క అండ్ ఓడలు, పడవలు.
నాగలి నాగలి అండ్ పార చెక్కతో చేశారు, చెక్కని యూజ్ చేశారు. అరప్ప క్యాటిల్ అండ్ షీప్ కోట్ బఫెలోస్ పెంచేవాళ్ళు, రేర్ చేసేవాళ్ళు. బఫెలోస్ రేర్ చేసేవాళ్ళు. వాటర్ అండ్ నో పాస్చర్స్ ఫ్రమ్ ద సెటిల్మెంట్ డ్రై సీజన్. వాళ్ళ ఏరియాలో ఉన్న వాటర్ మాత్రం యూటిలైజ్ చేసుకున్న తర్వాత డ్రై సీజన్లో అంటే వేసవిలోని గ్రేట్ డిస్టెన్స్ పోయేవాడు. దేనికోసం? సెర్చ్ ఆఫ్ గ్రాస్, గడ్డి కోసం. జంతువులకి గడ్డి కావాలి కదా, వాటి కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్, బేర్ అండ్ క్యాచ్ ఫిష్, 100 వైల్డ్ యానిమల్స్, యాంటిలోప్స్ ఇవి బయట తినేవాళ్ళు. లైక్ డ్రై సీజన్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కూడా కొన్ని ఏరియాస్లోని మేకలు అండ్ గాడిద లైక్ ఇంకా రిమైనింగ్ యానిమల్స్, మేకలు, గొర్రెలు, లైక్ గాడిద ఇవి పెంచే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్స్ వర్షాకాలంలో కొనుక్కొని పంట అయిపోయిన తర్వాత అమ్మేసుకుంటారు అవి గొర్రెలు. కొంతమంది పీపుల్స్ ఏంటంటే దాన్ని అమ్ముకోకుండా ఈ గొర్రెలన్నీ తీసుకెళ్ళి వేరే ప్లేసెస్లో గ్రాస్ ఎక్కడ ఉంటుందో, అగ్రికల్చర్ ఎక్కడ ఎక్కువ టైం ఉంటుందో, ఏప్రిల్ మే వరకు ఉంటాయి కదా కొన్ని ఏరియాలలో, ఏప్రిల్ వరకు ఉంటుంది కదా, అక్కడ గడ్డి పచ్చగానే ఉంటుంది. ఆ ఏరియాలోకి వెళ్ళి గడ్డి తినిపించి లైక్ అక్కడ ఆ పొలాల్లోనే ఉండి సస్టైన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అయిద్దో అప్పుడు వస్తారనమాట. మీరు వినే సహజమైన ఎరువులు అని పొలాల్లో వేయించుకుంటారు, మీరు వినే ఉంటారు. సో అలా వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు అనమాట. అరప్ప టౌన్స్ ఇన్ గుజరాత్, ధోలావేరా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వచ్చింది 2021. కందీర్ బెట్ ఈజ్ రన్ ఆఫ్ కచ్, there was ఫ్రెష్ వాటర్, ఫెర్టైల్ సాయిల్ ఉందంట. అండ్ అరప్ప సిటీలన్నీ 2 పార్ట్స్గా చేస్తే ఓన్లీ ధోలావేరా మాత్రం 3 పార్ట్స్గా చేశారంట. ఈచ్ పార్ట్ వాజ్ సరౌండింగ్ ద మ్యాసివ్ స్టోన్ వాల్స్. యాక్చువల్లీ అరప్ప ప్రతి సిటీలోని బ్రిక్స్ వాల్ అంటే ఇటుక వాళ్ళు తయారు కడితే ధోలావీర్లో మాత్రం రాయితో కట్టారంట స్పెషల్ ఇది. అండ్ అన్నీ 2 విధాలుగా డివైడ్ చేస్తే ఇది మాత్రం 3 భాగాలుగా డివైడ్ చేశారనమాట. ఎక్కడుంది ఇది? గుజరాత్లోని. ఎంట్రన్స్ గేట్వే ఉంది అండ్ లార్జ్ ఓపెన్ ఏరియా సెటిల్మెంట్ ఉంది, పబ్లిక్ సెరమోనీస్ లైక్ ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ లార్జ్ లెటర్స్ తోటి అరప్పా స్క్రైబ్తో లైక్ వాళ్ళ భాషలోని వైట్ స్టోన్ మీద అండ్ వుడ్ మీద స్టోన్ మీద లెటర్స్ రాశారనమాట. వాళ్ళ భాషలోనే కదా ఉండేది, బొమ్మలు లిపే కదా, లైక్ ఇలా రాశారు, ఇంక్రిప్ట్ చేశాడు. యూనిట్ ఫైండ్ దిస్ జనరల్లీ అడిగింది స్మాల్ ఆబ్జెక్ట్స్. సీల్స్ మీద చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ పెద్ద లెటర్స్ ఉన్నాయి. ధోలావీరా ఈజ్ డిఫరెంట్, కానీ ఈ నాగరికతలోది అందరూ ఇటుకలతో తయారు చేస్తే వీళ్ళు రాళ్లతో గోడలు కట్టుకున్నారు. ద సిటీ ఆఫ్ లోథల్, ట్రిబ్యూటరీ ఆఫ్ సబర్మతి ఇన్ గుజరాత్. లోథల్ కూడా గుజరాత్లో ఉంది. గల్ఫ్ ఆఫ్ అంబర్ పక్కనే ఉన్నాయి. రా మెటీరియల్స్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ దొరుకుతాయి ఇక్కడ, ఈజీలీ అవైలబుల్. ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ ద మేకింగ్ ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ది స్టోన్, షెల్ అండ్ మెటల్. సెంటర్స్ ఉన్నాయి లైక్ స్టోర్ హౌసెస్ ఇన్ సిటీ, మెనీ సీల్స్ అంట, సీలింగ్స్, impression of seal play in the
స్టోర్ హౌసెస్. ఇక్కడ ఒక డాక్ యార్డ్ ఉంది, లోతల్లోనే డాక్ యార్డ్ ఉంది. హగ్గీ ట్యాంక్ అండ్ డాక్ యార్డ్, బోట్స్ కానీ షిప్, సీ రివర్ ఛానల్, ప్రాబబ్లీ లోడెడ్ అండ్ అన్లోడెడ్. వస్తువులు లోడ్ అవుతాం అన్లోడ్ అవుతాం ఇక్కడ జరుగుతుందంట. A building was probably workshopping for making beads and those stone and beds, tools and bed making, finished seals and sealing. Stamp bags and packets containing goods were sent on one place to another place, back closed and file playoff break play, not seal or plastic impression seals and sealing and survey that goods arrived safely. ఇంకొక సీల్ వేసిన వాళ్ళు లైక్ ఒక వస్తువుని వేరే కంట్రీకి పంపించేటప్పుడు దీని మీద లైక్ ఒక లెటర్ మీద సీల్ వేసినట్టు ఇట్లా వేసేవాళ్ళు అనమాట. ఇది కదలకుండా మనం ఎలా అయితే వేసామో అది దేంతో వేసేవాళ్ళు, తడిమట్టితో ఇట్లా ముద్ర వేసేవాళ్ళు. ఈ వస్తువు సేఫ్గా ప్లేస్కి వెళ్ళిపోయిందంటే కదలకుండా వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఏం దొంగలు పడలేదు, ప్రశాంతంగా వెళ్ళిపోయింది వస్తువు సేఫ్గా అని. ఏదన్నా ఇది ఓపెన్ చేయడం కానీ లైక్ బ్రేక్ అవడం కానీ జరిగిందంటే అక్కడ దారిలో ఏదో ఒకటి జరిగినట్టు. The mystery of end 3900 years ago begin అయింది. ఏమని మేజర్ చేంజెస్ బిగిన్ అయింది. ఏంటిది, స్టాప్డ్ లివింగ్ మెనీ ఆఫ్ ది సిటీస్. అక్కడ జనాలు ఉండడం, సిటీస్లలో ఉండడం స్టాప్ చేసినారు. అండ్ రైటింగ్స్, సీల్స్, వెయిట్స్ నో లాంగర్ యూస్డ్, అంటే ఎక్కువ ఉపయోగించట్లేదు. రా మెటీరియల్స్ లాంగ్ డిస్టెన్స్ నుంచి రేర్గా తెచ్చుకుంటున్నారు. ఇన్ మొహెంజోదారోలో అయితే గార్బేజ్ స్ట్రీట్లో ఫిల్ అయిపోయిందంట. అండ్ డ్రైనేజ్లు బ్రోక్ అయిపోయినాయంట, అంటే పగిలిపోయినాయి అంట. లెస్ ఇంప్రెసివ్ హౌసెస్, అంటే లైక్ 2-3 భాగాలుగా విడదీసి అండ్ చుట్టూరు గోడలు కట్టి రూమ్స్ కట్టి ప్రాపర్గా వెల్ డిజైన్డ్ అండ్ వెల్ స్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్స్ మ్యాథ్స్ లెస్ ఇంప్రెసివ్గా ఉన్నాయంట. నాట్ షూర్ ఇలా ఎలా జరిగింది అనేది స్కాలర్స్ కూడా అర్థం కాలేదు. బట్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే రివర్ డ్రై అప్ అయిపోయినాయి, అంటే నదులు వెండిపోయినాయి, వాటర్ లేకుండా. డీఫారెస్టేషన్ ఎందుకు చేశారు, ఇటుకలు కాల్చాలి కదా బ్యాక్ బ్రిక్స్ కోసం, అండ్ స్మెల్టింగ్ కాపర్ ఓర్ కోసం, అండ్ గ్రేజింగ్ లేవ్స్. ఒకవేళ అంటే యానిమల్స్ ఎక్కువైపోయి క్యాటిల్స్, షీప్స్ ఇవన్నీ గడ్డి మొత్తం తినేసినాయా, గ్రీన్ కవర్ మొత్తం అయిపోయిందా, లైక్ ఈ చెట్లు నరకడం వల్ల వర్షాలు రావడం ఆఫ్ చేసి నదులు కూడా ఎండిపోయినాయా అనేది, ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినాయా అనేది, ఏరియాస్ అలా డిస్ట్రాయ్ పాడైపోయి ఉంటాయి అని చెప్పేసి స్కాలర్స్ చెప్తున్నారు. బట్ ఇంత జరిగినా సరే మరి ఇంత టూ మచ్ ఎఫెక్ట్ జరగదు కదా అని కొందరు అభిప్రాయం. ఫియర్స్ ఆఫ్ రూల్, లాస్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. రూలర్స్ కంట్రోల్ లాస్ అయిపోయారు. ఇన్ ఎనీ కేస్ ఎఫెక్ట్ ద చేంజెస్ ఆఫ్ క్వైట్ క్లియర్. సింధ్ అండ్ వెస్ట్ పంజాబ్ అంటే పాకిస్తాన్ place moved into the newer and smaller settlement ఈస్ట్ సౌత్. వెస్ట్ నుంచి సింధ్ నుంచి ఈస్ట్ వైపుకి వెళ్ళాను. లైక్ అంటే మనం చెప్పుకున్నాం కదా 2500కి గంగా నది
సైడ్ వెళ్ళిపోయారు, లైక్ అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అని. లైక్ క్వశ్చన్స్ ఇక్కడ ఈజీగా ఎలా ఎలిమినేట్ చేయాలో చెప్తాను. ఎగ్జామ్లో ఎలిమినేట్ చేసినట్టు చేద్దాం. లైక్ ఒకటే ప్లేస్లో దొరికే మెటల్ ఏముంది? ఇక్కడ గోల్డ్ ఉంది, ఒకటే ప్లేస్. ఎక్కడ? కర్ణాటక కదా. అదే కేజీఎఫ్ మైన్స్, మనం మూవీ కూడా చూసాం కదా, మైనింగ్. నెక్స్ట్ గోల్డ్ కర్ణాటక, కాపర్ వచ్చేసి రాజస్థాన్. ఇక్కడ బిల్డింగ్స్ కూడా, ఆ ఏరియాలో బిల్డింగ్స్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది, లైక్ మామూలు గుర్తుంచుకోవడం కోసం మాత్రమే. టిన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్. అండ్ బ్రాంజీ ఇవి కాంస్యం ఇవి ఇక్కడే కదా దొరికింది, అండ్ సారీ తీసుకొచ్చింది ఇక్కడ నుంచే కదా తెచ్చుకుంది. ప్రీషియస్ స్టోన్స్ సముద్రాలకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి గుజరాత్. అరేబియా సముద్రంకి దగ్గరలో ఉంది ఏంటిది? గుజరాత్. సో ఇలా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గోల్డ్ అర్థమైపోయింది, ఒక ప్లేస్లోనే దొరికింది కాబట్టి కర్ణాటక. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కొంచెం ఆ రెడ్ అండ్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా ఇంతే ఉంటుంది కాబట్టి సారీ రాజస్థాన్. అది టిన్ అంటే ఆఫ్ఘనిస్తాన్. ప్రీషియస్ స్టోన్స్ అంటే సముద్రం పక్కనే ఉన్న గుజరాత్. ఈ మూడు మనం ఈజీగా ఎలిమినేట్ చేస్తే టిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఒకటే కదా మిగిలింది, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్లా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మనం ఎగ్జామ్స్లో సాల్వ్ చేయాలి. ఇఫ్ మేబీ తెలియకపోయినా సరే కొన్ని తెలిసినా వేరే దానికి ఆటోమేటిక్గా ఆన్సర్ తెలుస్తుంది.